ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 560వ నామం ఆనంది. అంటే ఆనందమే స్వరూపముగా కలిగినటువంటి స్వామి అని అర్థం. అటువంటి మరి ఆ పరమాత్మ యొక్క నామాన్ని స్మరణ చేస్తేనే మనకి పరమానందం కలుగుతుంది. ఆ నామంలో మునిగిపోతే అది తేలటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి ఆనందాన్ని పరమాత్మ ఇస్తాడు. అసలు ఆయన ఎటువంటి స్వరూపుడు అంటే ఆనందమే స్వరూపముగా కలిగినటువంటి వాడు. అందుకని ఆయన్ని చేరినటువంటి వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని ప్రసాదిస్తాడు. ఏ రకంగా ఆయన్ని స్మరించిన, పూజించిన, ధ్యానించిన పరమానంద ప్రాప్తిని కలిగిస్తాడు. అటువంటి ఆనంద స్వరూపమే ఎవరు అంటే నారాయణుడు. అటువంటి నిరంతర ఆనందమయ స్థితిలో ఆయన ఉంటాడు. ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళకు కూడా అటువంటి ఆనంద స్థితిని ప్రసాదిస్తాడు. నిజానికి జీవుల్లో ఉండి ఆనందించేవాడెవరు అంటే నారాయణుడే. ఇప్పుడు నారాయణుడే చైతన్య స్వరూపంలో, ప్రాణం రూపంలో మన జీవుల శరీర హృదయ కుహరంలో ఉంటాడు. అక్కడ ఉండి ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉంటాడు. మరి అటువంటి నారాయణుడు మరి ఆ మనస్సు యొక్క స్వరూపము ఆయనే కనుక ఆ మనస్సు ఆనందిస్తే ఆ నారాయణుడు ఆనందించినట్లే. ఆనందము అంటే ఎలా ఉంటుంది అంటే రామయ్య అడవులకు వెళ్తుంటే సీతమ్మ తల్లి నేను వస్తాను అంటుంది. అంటే నువ్వు సుకుమారివి, మహారాజు బిడ్డవు, నిన్ను అడవులకు తీసుకెళ్ళటానికి కాదు మీ తండ్రి నాకు ఇచ్చింది, ఇక్కడ ఉండు, నువ్వు నన్ను మాత్రమే వెళ్ళమన్నారు, నేను వెళ్తాను, నువ్వు భరించలేవు, అక్కడ నడకకు కూడా సవ్యంగా ఉండదు, దోవ, అరణ్యము, మృగాలు, నీకు భయం వేస్తుంది, నువ్వు నడవలేవు, సుకుమారివి, నిన్ను కాదు వెళ్ళమంది, నన్ను కదా వెళ్ళమంది, నువ్వెందుకు వస్తానంటావు, వద్దు అంటాడు. అప్పుడు ఆ తల్లి అంటుంది, మీరు ఎక్కడుంటే అక్కడే నాకు అయోధ్య, ఇక్కడ మీరు లేని అయోధ్యే నాకు అరణ్యం లాంటిది, మీరు ఉన్న అరణ్యం కూడా నాకు అయోధ్య లాంటిదే, నాకు పరమానంద ప్రాప్తిని కలిగిస్తుంది, మీ చెంత ఉంటే పరమానందము, మిమ్మల్ని దూరం చేసుకుంటే నా ఆనందాన్ని దూరం చేసుకున్నట్లే, అందుకని నేను మీ వెంటే ఉంటాను. మా నాన్నగారు మిమ్మల్ని మీకు ఎందుకు ఇచ్చారో తెలుసా మీకు? మిమ్మల్ని అనుసరించమని, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోమని మా నాన్నగారు మీకు ఇచ్చారు. మరి నేను నా ధర్మాన్ని నేను నడుచుకోవాలి కదా, అందుకని నేను మీ వెంటే ఉంటాను అన్నది ఆ తల్లి. మరి అదే ఆ ధర్మాన్ని ధర్మంగా నడిచేటువంటి ధర్మపత్ని కనుక అలా అంది. లేకపోతే మరి నాకు తోడుగా నువ్వు వస్తావా అంటే నిన్నే కదా వెళ్ళమంది, నువ్వే వెళ్ళు, నేనెందుకు వస్తాను, నేను ఇక్కడే ఉంటాను అని అనేది. అది ఆ మాత ధర్మపత్ని గనక చక్కగా ధర్మాన్ని చెప్పింది. రాముని వెంటే ఉన్నది, పరమానంద స్థితినే పొందింది తప్ప అయ్యో నేను అడవుల్లో ఉన్నానే, నాకు సుఖాలు లేవే, నాకు భోగాలు లేవే, అనవసరంగా వచ్చానే అని ఏనాడు సీతమ్మ తల్లి అనుకోలేదు. ఆ రాముని చెంత ఉన్నది ఆనందంతో అలా అనుసరించింది ఆ రాముణ్ణి. మరి ఎప్పుడు రాముడే తన మనసు నిండా ఉన్నాడు, అంతా ఆనందంగా, అరణ్యమైన మరి ఆవిడికి అరణ్యంలాగా గోచరించలేదు, ఆనందంగా విహరించింది.
మరి ఒక్క క్షణం రాముని మీద నుండి మాయలేడి మీదకి వెళ్ళింది సీతమ్మ మనసు. ఆ క్షణం ఎటువంటిదో మీకు మనందరికీ కూడా తెలుసు. ఆ మాయలేడి మీదకి రాముని మీద ఉన్న మనసు మాయలేడి మీదకు ఒక్క క్షణం వెళ్ళి దాన్ని కోరింది. ఆ రాముడు, అయ్యో నా సీతమ్మ ఇంతవరకు ఏమీ అడగలేదు, ఇదే కదా అడిగింది, నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు వదినమ్మని జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళాడు రాముడు. అలా మరి ఆ క్షణం ఒక్క క్షణం రాముని మరచి మాయలేడి మీదకి మనసు మళ్ళినందుకు సీతమ్మ తల్లి ఎన్ని దుఃఖాలు ఎన్ని కష్టాలు పడిందో, ఎంత బాధపడిందో మరి మనందరికీ కూడా చాలా వరకు తెలుసు. అంటే మనకు కథ తెలుసు కనుక, అంటే పరిపూర్ణంగా తెలియకపోయినా తెలుసు. అంటే ఒక్క క్షణం రాముని యందు లేకపోతే మాయలేడి మీద ఒక్క క్షణం ఉంటే అంత కష్టాన్ని 10 నెలలు కష్టాన్ని భరించింది ఆవిడ. పడరాని మాటలు బాధలు పడింది. చివరికి ఆత్మత్యాగం చేయటానికి కూడా ఆవిడ సిద్ధపడింది. అంతటి బాధను అనుభవించింది. ఎందుకంటున్నారు? రాముని మరచిన క్షణం కోసం. మరి మనము రాముని క్షణం తలుచుకుంటే మనసారా చాలు అన్నట్టు ఉంటుంది. ఆ క్షణమే మనకి మహాభాగ్యాన్ని మహానందాన్ని ఇస్తుంది. ఆ స్మరణ మనకి గొప్ప ఆనందాన్నే ఇస్తుంది. మనం భగవంతుని ముందు కూర్చుని నామాన్ని స్మరించిన, భజన చేసిన, మరి మనస్ఫూర్తిగా ఆ మూర్తిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా చూస్తే పరమానంద స్థితే కలుగుతుంది. ఆయన పరమానంద స్వరూపుడు కనుక ఆయన దరికి చేరితే చాలు పరమానందాన్ని ఇస్తాడు పరమాత్మ. అటువంటి స్వామి ఆనంది. అదే అందరి హృదయాల్లో ఉండి ఆనందించేది కూడా ఆ స్వామియే, ఆనందే. మరి అటువంటి ఆనందుడైనటువంటి స్వామిని మనం నిరంతరం సుఖంగా ఉంటూ ఆనంద స్వరూపంతో విరాజిల్లే స్వామిని, మరి సమస్త సంపదలతో వైభవంగా విలసిల్లే స్వామిని ఆనంది అన్నారు శంకరాచార్యులు వారు. ఆయన ఎప్పుడూ సుఖస్వరూపమే, ఆనంద స్వరూపమే. అలా ఆనందంగా నిరంతరం ఆనందంగా విరాజిల్లుతూ ఉంటాడు స్వామి. ఆ స్వామిని చేరినటువంటి వాళ్ళు కూడా పరమానంద స్వరూపుల్ని చేస్తాడు. అంటే తన స్వరూపులుగా మారుస్తాడు. సమస్త సంపదలతో వైభవంగా విలసిల్లే స్వామిని ఆనంది అన్నారు. ఆ స్వామి దగ్గర అన్ని సంపదలు ఉంటాయి గనక ఆ స్వామిని ఆశ్రయిస్తే ఇహలోకంలో కావలసిన సంపదలు, తర్వాత పరలోకానికి కావలసిన సంపదలు అన్నిటినీ కూడా పరమాత్మ జీవులకు పరిపూర్ణంగా ఇస్తాడు. గోపికల ప్రేమను చూరగొన్నటువంటి స్వామి ఆనంది అని పరాశరుల వారి వ్యాఖ్య. పరిపూర్ణమైనటువంటి అర్పణ భావంతో గోపికలు స్వామిని ఆశ్రయించారు, ఆరాధించారు కనుక ఆయన్ని ఆనంది అన్నారని చెప్పారు. స్వావతారే నందగోపేన పితృమాన్నంది. తన బలభద్ర అవతారంతో నందగోపుడు తండ్రిగా గల స్వామి నంది అని పరాశర భట్టరు అన్నారు. ఈ నామాన్ని ఆనంది అనే కాకుండా నంది అని కూడా భావించి వ్యాఖ్యానించారు. మరి అంటే బలభద్ర అవతారంతో నందగోపుడు తండ్రిగా గల స్వామి నంది అని పరాశర భట్టరు అన్నారు. నిరంతరం సుఖంగా ఉంటూ ఆనంద స్వరూపంతో విరాజిల్లే స్వామిని, మరి సమస్త సంపదలతో వైభవంగా విలసిల్లే స్వామిని ఆనంది అనే శంకరుల వారు భావించారు. సత్యసంధుల వారు
శంకరుల వారు చెప్పిన అర్థాన్ని అనుసరించారు. తపోధనులు ఓం ఆనందినే నమః అని పరమాత్మను ప్రశంసిస్తూ ఉన్నారు. అటువంటి ఆనందీనామి అయిన స్వామిని, స్వామి ఎల్లప్పుడూ మా మనసు నీ అందే రమిస్తూ ఉండేటట్లుగా అనుగ్రహించి పరమానంద స్థితిలో మమ్మల్ని ఓలలాడించి నీ అనుగ్రహం చేత నీ దరికి మమ్మల్ని చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం